హలో గుంపు మేస్త్రి, తెలంగాణ రాష్ట్రానికి శనిలా వట్టిన ఎగవేతల వాయిదాల గుంపు మేస్త్రి నిన్నని సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచెల్లి రైతు భరోసా గురించి ఏం మాట్లాడినవో ఒక్కసారి ఈ వీడియోలో విను. ఈ రోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. విన్నారు కదా తెలంగాణ రాష్ట్ర రైతాంగమా? మాయమాటలు నమ్మి మోసపోయిన యావత్ తెలంగాణ సమాజమా? రాత్రి 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, మళ్ళా తెల్లారి మళ్ళా మధ్యాహ్నం 12 కూడా అయింది. అయినా కూడా నా టాకీ లేదు, నా టీకీ లేదు, ఏ రైతన్నకు రైతు భరోసా పైసలు పడ్డది లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు నీ మాయ మాటలతోటి? వానాకాలం రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినావు. ప్రతి రైతన్నకు ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ పడ్డావు. ఆ రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి అరాకొరా రుణం మాఫీ చేసి దేశంలో ఎవ్వరూ చేయలేని పని నేను చేసినా అనేసి ప్రగల్భాలు వలుకుతాను. నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, ఇజ్జతి ఏమన్నా ఉంటే, నీకు రైతుల మీద ప్రేమ ఏమైనా కూసింత ఉంటే ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా పైసలు ఇయ్యి. వెనుకట ఒకడు ఉండేటోడు, అప్పులు చేసేటోడు, ఇంటికి అప్పులో ఇచ్చినోళ్ళత్తే రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అని చెప్పేటోడు. ఇగో నీది కూడా గట్లనే ఉన్నది. వాడిని ఏం చేసిర్రంటే పొట్టు దంచి ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిర్రు. ఇప్పుడు నిన్నేం చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం, ఈ తెలంగాణ రైతన్నలు మొత్తం నీ కుర్చీలకెళ్ళి నిన్ను ఊడవీకి నీకు తగిన బుద్ధి చెప్పాలి. అట్లయితేనే నీకు బుద్ధి వస్తుంది. ఈ మాయ మాటలు మాట్లాడో గుంపు మేస్త్రి.